2029కి తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్లో అలయన్స్లో వీలైతే జనసేన కూడా తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలైనట్టేనా? తెలంగాణ ముందే అంటే 28కే వస్తాయి కదా. అదే 28కి. అంతేకాకుండా మరి ఈ ఎన్నికల ముందు కేంద్ర బీజేపీ నాయకత్వం ఎమ్మెల్యే ఎన్నికలు తీసుకొస్తాము అనేటువంటి ప్రకటన కూడా చేసి దానికి సంబంధించిన కమిటీ కూడా వేసింది. మాజీ రాష్ట్రపతితో ఆయన నివేదిక కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి పూర్తి మెజారిటీ బీజేపీకి రాలేదు కాబట్టి మరి ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారా తీసుకురారా అన్నది ఇంకా చెప్పలేము. ఎందుకంటే జనగణన కూడా జరగాలి. జరిగిన తర్వాత ఒక నియోజకవర్గాలను కూడా రీఆర్గనైజ్ చేయాలంటే పెంచాలి కదా వెంటనే కూడా. దాన్ని బట్టి మరి రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఏవి అంటే ఇది ఈ అంశం పక్కన పెడితే మాత్రం తెలంగాణ ఒక 8 నెలల ముందుగానే ఎన్నికలు వస్తాయి కాబట్టి వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి నెక్స్ట్ ఎన్నికల్లో రావాలా అనేటువంటిది వాళ్ళ ప్లాన్ అయితే ఉంది. పక్కా ప్లాన్తో ఉన్నారు. అది తెలుగుదేశం పుంజుకునే తెలుగుదేశం కలిసి వస్తుందా, జనసేన కలిసి వస్తుందా అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నది పోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా మరి లేస్తుందో లేదో మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సెంటిమెంట్ తీసుకొని వాళ్ళు రెచ్చగొట్టి జనంలోకి వస్తారు అన్నది చూడాలి, వేచి చూడాలి. నాకున్న అవగాహన మేరకు ఈ దరిదాపుల్లో ఏ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశాలు అయితే ఏమి కనపడలేదు. ఒకవేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినటువంటి సమస్యల మీద ఏదైనా సెంటిమెంట్ రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయొచ్చు ఏది బీఆర్ఎస్ పార్టీ. ఏదో చూడు ఇప్పుడు వాళ్ళున్న సమయంలోనే 7 మండలాలు ఇచ్చేశారు. మా దగ్గర నుంచి ఆర్డినెన్స్ జారీ చేసి లాక్కున్నారు అని మాట్లాడుతున్నారు. అలాగే 5 గ్రామాల గురించి మాట్లాడుతున్నారు. 5 గ్రామాలంటే కొంచెం సబబుగా ఉంది తప్ప 7 మండలాలు గురించి రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేసి ఎవరూ రెచ్చిపోవటం లేదు. మరి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా సామాన్య మానవులు ఎవరు కూడా వాటి గురించి చర్చించుకోవటం లేదు. అలా ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ రెచ్చగొట్టిన మాత్రాన తేరుకుంటుంది అంటే తేరుకునే పరిస్థితి లేదు. ఏది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్ళిపోతున్నారు. అది ఇంకా బీజేపీ కూడా గేట్లు తెరిచింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజీనామా చేస్తారమ్మంటున్నారు. మేము రాజీనామా చేయకుండా తీసుకోము, మా విధానం అదే, చేసి రండి, లేదా 2/3 మెజారిటీతో రండి అంటే విలీనం చేయండి. ఇది జరుగుతున్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనము టార్గెట్ ఎలా ఉంటుంది అంటే అక్కడ కూడా 2029లో బీజేపీ అది పొత్తుతో కాకుండా ఒంటరిగానే అధికారంలోకి రావాలనే ఆలోచనలో కూడా ఉంది. అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అది సాధ్యమా కాదా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంప్రూవ్. ఇప్పుడైతే ఎన్నికల్లో ఇంప్రూవ్ అయింది, నో డౌట్. ఎందుకు 10 మంది పోటీ చేస్తే 8 మంది 12 పోటీ చేస్తే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. అయితే గెలవడానికి కారణం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. బీజేపీ సొంతంగా గెలిచింది ఒక సీటు కూడా లేదా. తెలుగుదేశం పూర్తిగా సపోర్ట్ చేయటం వల్లనే, చిత్తశుద్ధితో వాళ్ళు కార్యకర్తలకు పనిచేయడం వల్లనే బీజేపీకి ఆ స్థానం లభించింది కూడా. ఇంకా మరి ఏ ప్లాన్ మీద ముందుకు వెళ్తారు వాళ్ళు అంటే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఇప్పుడు బలహీనపడింది, ఇంకా బలహీనపడాలి. ఆ పార్టీకి సంబంధించిన క్యాడరు నాయకులందరినీ కూడా బీజేపీ వైపు మళ్లించాలి అనే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారిని రంగంలోకి తీసుకొస్తున్నట్టు తెలిసింది.
కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ పగ్గాలు అప్పగించడం అంటే ఆమె పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేస్తే ఇంకోరికి అప్పగిస్తారు. అదే పెద్ద పదవీ కాలంగా ఉందా లేదా అన్నది ఏం పెద్ద ఇష్యూ కాదండి. ఏ రాజకీయ పార్టీలో అయినా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు రాజీనామా చేపిస్తారు, ఇంకొకరు పెడతారు. అందులో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైంది కాబట్టి అవకాశం ఎక్కువ ఉంది కిరణ్ కుమార్ రెడ్డికి. కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు వాళ్ళు పెట్టడంలో వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది అనుకుంటున్నారంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాకుండా తెలంగాణలో కూడా ఉపయోగపడతాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఏం చెప్తాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులలో ఇప్పుడు 64 మంది అయితే ఓ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 6 మంది వచ్చిన 70 మంది అనుకుంటే, ఆయనకు సంబంధించినటువంటి అంటే ఎవరు కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంతమందిని నాయకులను ఎంకరేజ్ చేయటము, పదవులు ఇవ్వడము, మంత్రి పదవులు ఇవ్వడము, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం 30 మంది నాయకులు ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నారు. ఇంకా ఆయన ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తారు అన్నది కూడా ఒక సమాచారం. మరి అది చాలా చిన్న విషయం కాదు కదా. తెలంగాణలో ఒక షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా అంత సేవ్ ఉందా అని? కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే కిరణ్ కుమార్ రెడ్డి గారు సార్. వినండి, పార్టీలు నాశనం చేయడము పార్టీలు కాదు, వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యమైనవి. అన్నిటికంటే వ్యక్తిగత సంబంధాలను పట్టే కదా నా నాయకులు మారిపోతుంటారు. పార్టీలు ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలు ఉండటం వలన పార్టీలు మారేట ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ నాయకుడిని అడిగాను తెలంగాణలో, అంటే పేరు చెప్పకూడదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరాడు కదా, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడై ఏదైనా అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుని ఒకరిని అడిగాను, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మాకు కొంత లైఫ్ ఇచ్చింది ఆయనే, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు నక్సలైట్ గా మారితే కూడా మేము నక్సలైట్ గా మారుతామన్నాడు. అంటే ఎంత భక్తుడో ఆలోచించండి. అంటే వాళ్ళు తక్కువ ఉంటారు సార్ ఏడైనా. అందుకనే ఇప్పుడు తక్కువ మంది ఉండొచ్చు, ఎక్కువ తక్కువ అన్నది కాదు. ఉన్న 64 మందిలో 27 మంది ఉన్నా కూడా చిన్న విషయమా, లేదు 17 మంది ఉన్నా చిన్న విషయమా? పోనీ మీరు చెప్పండి. అట్లా ఉండదు. రాజీనామా తీసుకుపోతే అనుకో వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి? ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పోయిందన్నది రాష్ట్రం మొత్తానికి ఐడియా ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఉంది పార్టీని చంపాడని. అందువల్ల ఆయన మీద మీరు అనుకున్నంత, ఎందుకంటే విభజన అనివార్యమని తెలిసి ఆయనకి 1 year ముందే తెలిసి మనకేం కావాలో సాధించాల్సింది వదిలేసి సమైక్యాంధ్ర అంటే ఎత్తుకొని మొత్తాన్ని మెస్అప్ చేసి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అడుక్కునే స్థితికి రావడానికి మొదటి ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి, రెండో ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇది సత్యం, చరిత్ర మారదు. చెప్పుకున్నా పోయినా కొంత టైం మీడియా కవరేజ్ చేసుకుని అవుతుంది, కానీ కాంగ్రెస్ కూడా ఆ రోజు భాగస్వామైన మెయిన్ ముద్దాయి వీళ్ళే. ఎందుకంటే విభజన జరుగుతుంది, విభజన